ఉన్న నాలుకకి మందేస్తే కొండ నాలుగు కూసిపోద్దని, ఆ కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుగు కూసిపోద్దని. అట్లా ఈరోజు కేంద్ర ప్రభుత్వం యూజీసీ రెగ్యులేషన్స్ను అమెండ్ చేస్తూ మొత్తాన్ని విద్యా వ్యవస్థను విధ్వంసం చేసేటువంటి ఒక కార్యక్రమంలో పడుతూ, ముఖ్యంగా ఇవాళ దక్షిణ భారత రాష్ట్రాలకు సంబంధించిన విశ్వవిద్యాలయాలు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఒక అధ్యాపక వర్గం, రీసెర్చ్ స్కాలర్స్ కావచ్చు, విద్యార్థులు, అధ్యాపక వర్గం, వీళ్ళందరినీ కూడా వాళ్ళ భవిష్యత్తును విధ్వంసం చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక అమెండ్మెంట్స్ అన్నీ కూడా దీంట్లో ప్రపోజ్ చేసినారు. వీటిని పూర్తిగా కూడా ఇంతకుముందు పెద్దలు వినోద్రావు గారు చెప్పినట్టుగా ఫెడరల్ వ్యవస్థను విధ్వంసం చేస్తూ విశ్వవిద్యాలయాలు, అంటే ఇప్పుడు సదరన్ స్టేట్స్లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఒక లిమిటేషన్స్ను అర్థం చేసుకోకుండా ఒక నియంతృత్వ ధోరణితోటి టాప్ డౌన్ అప్రోచ్గా ఇవాళ నిబంధనలు పట్టుకొచ్చి ఇవాళ తెలుగు కావచ్చు, తమిళం కావచ్చు, కన్నడ కావచ్చు, ఒరియా కావచ్చు, ఇట్లా భిన్న భాషల నేపథ్యంలో ఉన్నటువంటి ఒక విశ్వవిద్యాలయాలు, అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక అధ్యాపకుల భవిష్యత్తును కాలరాసే విధంగా కొన్ని చట్టాలు పట్టుకొచ్చినారు, అమెండ్మెంట్స్ చేస్తూ ఉన్నారు. వాటిని పూర్తిగా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కార్పొరేట్ పద్ధతిలో మెట్రిక్స్ పట్టుకురావటము, లేకపోతే రీసెర్చ్ ఫండింగ్ కనుక వాళ్ళు సెక్యూర్ చేసుకోగలిగినట్టయితే వాళ్లకు ప్రమోషనల్ ఆపర్చునిటీస్ ఇవ్వటము, రిక్రూట్మెంట్లో ఆపర్చునిటీ ఇవ్వటము, లేకపోతే వాళ్ళు స్వతహాగా ఏదైనా ఎంటర్ప్రినర్షిప్లో ఉన్న, వ్యాపారంలో ఉన్న టీచింగ్ ఎక్స్పీరియన్స్ కంటే కూడా రీసెర్చ్ ఫండింగ్ తెచ్చుకుంటే వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలా. టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా దాన్ని పక్కన పెట్టేసి ఒకవేళ ఎంటర్ప్రినర్స్ అయినట్టయితే, లేకపోతే పెద్ద పెద్ద ఫండింగ్ తెచ్చుకున్నట్టయితే, లేకపోతే ఇంకా ఏదైనా బయట అంటే అధ్యాపకేతర వృత్తులలో ఉన్న వాళ్లకు కూడా వెసులుబాటు కల్పిస్తూ అధ్యాపక వృత్తి కంటే కూడా వాళ్ళకి ఎక్కువ వెయిటేజ్ ఇస్తూ ఇవాళ మెట్రిక్స్ పట్టుకొచ్చేసి ఇవాళ ప్రొఫెషనల్ టీచర్స్ ఎవరైతే ఉంటారో, రీసెర్చ్ స్కాలర్స్ ఎవరైతే ఉంటారో, రీసెర్చర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వాళ్ళ పూర్తి స్థాయిలో విఘాతం కలిగించేటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ మా లెటర్లో దాన్ని పొందుపరచడం అయింది. రెండవది ఏంటి అంటే, ఇప్పుడు పెద్ద పెద్ద జర్నల్స్ అన్నీ కూడా ప్రిడామినెంట్గా మనకు ఎదర్ దే ఆర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇన్ హిందీ, తక్కువ సంఖ్యలో స్థానిక భాషల్లో ఉన్నటువంటి ఒక జర్నల్స్ ఉంటాయి. కానీ కేవలం పెద్ద పెద్ద జర్నల్స్లో పబ్లిష్ చేస్తేనే వాళ్ళు ప్రమోషన్కు అర్హులనేటువంటి ఒక రీతిలో యూజీసీ నిబంధనలు పెట్టడం వల్ల ఇవాళ తెలుగులో అంత పెద్ద పెద్ద జర్నల్స్ ఉండవు, లేకపోతే ఒరియాలో ఉండవు, కన్నడలో ఉండవు, తమిళంలో ఉండవు. సో ఆ ప్రాంతీయత నేపథ్యంలో ఉన్నటువంటి ఒక భాషాపరమైనటువంటి ఆ లిమిటేషన్స్ని అర్థం చేసుకోకుండా పెద్ద పెద్ద జర్నల్ కావాలా, పెద్ద పెద్ద మ్యాగజైన్స్ కావాలా అని చెప్పి పెడుతూ కేవలం ఒక హిందీ భాష లేకపోతే ఇంగ్లీష్ భాష ఇటువంటి వాటికి మాత్రమే ప్రాధాన్యత కల్పించేటువంటి ఒక రీతిలో ఇది ఒక రకంగా ఒక భిన్నత్వంలో ఏకత్వం అంటాం. భిన్న భాషల సమాహారం భారతదేశం. కానీ ఆ భాషాపరమైనటువంటి ఒక డైవర్సిటీని అర్థం చేసుకోకుండా ఈరోజు ఈ చట్టంలో అమెండ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. జాతి సమగ్రత కోసం కానీ లేకపోతే భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోవాలంటే కూడా ఆయా ప్రాంతాలలో, రాష్ట్రాలలో ఉన్నటువంటి ఒక భాషలను గౌరవించే విధంగా ఆ భాషలలో ప్రావీణ్యత ఉంటూ ఆయా భాషల్లో ఉన్న జర్నల్స్లో పబ్లిష్ చేస్తే కూడా వాళ్లకు అవకాశం కల్పించే విధంగా, ప్రమోషన్ కల్పించే విధంగా చట్టం ఉండాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటా ఉంది. రెండవది ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక అంశం ఏంటంటే, ఇవాళ భారతదేశంలో స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు జరిగినప్పటికీ కూడా, భారత రాజ్యాంగం అమలై ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా దురదృష్టవశాత్తు భారత రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలు కాదు. సామాజిక న్యాయం ఏదైతే సోషల్ జస్టిస్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ విశ్వవిద్యాలయంలో అమలు కాదు. వేర్ సపోజ్ టు బి జస్టిస్ ప్రివలెంట్ అక్కడే అన్యాయం జరుగుతూ ఇవాళ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీ వర్గాలకు పెద్ద ఎత్తున ఇవాళ విశ్వవిద్యాలయంలో చోటు లభించక ఇవాళ ఒక అస్టానిషింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, దాదాపు 40 to 50% ఆఫ్ ద వేకెన్సీస్ బిలాంగింగ్ టు ఎస్సీస్, ఎస్టీస్, బీసీస్ ఈ హైయర్ లెర్నింగ్ ఇన్స్టిట్యూషన్స్లో, విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు ఉన్నటువంటి ఒక పరిస్థితి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక పరిస్థితి. దాన్ని ఇంకా కూడా కొనసాగింపు చేసే విధంగా ఈ అమెండ్మెంట్స్లో ఏం పట్టుకొచ్చినారంటే, నో సూటబుల్ క్యాండిడేట్ ఫౌండ్ అని చెప్పని ఒక క్లాజ్ పెట్టి పడేసినట్టయితే ఇంకా వేరే వాళ్ళతో నింపుకోవచ్చు అనేటువంటి ఒక వెసులుబాటు ఇవాళ కలగజేస్తూ ఉన్నారు. ఎన్ఎస్ఎఫ్ క్లాజ్ అని అంటారు, నో సూటబుల్ క్యాండిడేట్ ఫౌండ్ అని. దీనివల్ల పెద్ద ఎత్తున
భారతదేశంలో ఉన్నటువంటి యొక్క బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీ వర్గాలు, అణగదొక్కబడ్డ వర్గాలందరికీ కూడా నోట్లలో మన్ను కొట్టేటువంటి ఒక ప్రయత్నం, మూలిగే నక్క మీద తాటిపండు. ఇప్పటికే 50% వేకెన్సీస్లో ఖాళీలు ఉన్నాయి, బ్యాక్లాగ్ పోస్టులు కూడా రిక్రూట్ చేస్తలేరు, మెరిట్ ఉన్నటువంటి వాళ్ళని కూడా రిక్రూట్ చేస్తలేరు, సీరియస్ డిస్క్రిమినేషన్ జరుగుతుంటే మళ్ళీ ఈ ఎన్ఎస్ఎఫ్ అని చెప్పని క్లాస్ పట్టుకురావటం వల్ల మొత్తానికి చదువుకున్నటువంటి ఒక బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీ వర్గాలకు ఉద్యోగాలు విశ్వవిద్యాలయాల్లో రాకుండా పోతుంది, శాశ్వతంగా అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉంది. ఈ వెంటనే ఈ ఎన్ఎస్ఎఫ్ క్లాజ్ను అమెండ్ చేస్తూ ఎక్కడైనా బీసీ, ఎస్సీ, ఎస్టీ రోస్టర్ ప్రకారంగా ఖాళీలు ఉన్నట్టయితే వాటిని భర్తీ చేసేటువంటి ఒక స్ట్రింజెంట్ మెజర్స్ పట్టుకురా వచ్చేది పోయి మళ్ళీ ఎన్ఎస్ఎఫ్ అని చెప్పని ఒక వెసులుబాటు కల్పించేది చేయొద్దు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇఫ్లు అని చెప్పని హైదరాబాద్లో ఒక యూనివర్సిటీ ఉన్నది. దాంట్లో మీరు నమ్మరు 30% ఆఫ్ ద పోస్టులు కూడా బీసీలకు కేటాయించలేదు. వేర్ దే ఆర్ సపోజ్ టు గెట్ మొత్తం బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరు కలిపితే ఒక 60% ఉండాల్సిన దగ్గర వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి, కోర్టులలో కొట్లాడుతూ ఉన్నారు, బీసీఏ నేషనల్ కమిషన్ దగ్గర కొట్లాడుతున్నారు, ఆఖరి సుప్రీంకోర్టు పోతే కూడా ఇవాళకి కూడా యూనివర్సిటీలో నింపట్లేరు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అదే పరిస్థితి ఉన్నది, లేకపోతే మనకు ఇఫ్లూలో అట్లే పరిస్థితి ఉన్నది, అనేక ఐఐటీస్లో అదే పరిస్థితి ఉన్నది. విశ్వవిద్యాలయాల్లో ఇవాళ బీసీ, ఎస్సీలను మన్నుగొట్టే విధంగా ఈ రకమైన క్లాజ్ పట్టుకురావటం అవుతుందో ఇది అన్యాయం. దీన్ని వెంటనే పరిగణలోకి తీసుకోవాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క లెటర్లో పెట్టడమైంది. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇవాళ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సనాతన ధర్మాన్ని పెంపొందించేటువంటి ఒక ప్రక్రియలో భాగంగా, లేకపోతే హిందుత్వవాదాన్ని పెంపొందించేటువంటి ఒక ప్రక్రియలో భాగంగా ఒక రకమైనటువంటి ఒక రిలీజియస్ పోలరైజేషన్ ఈజ్ హ్యాపెనింగ్ అక్రాస్ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్, బట్ దట్ ఈస్ ఆల్సో బీయింగ్ పెనట్రేటెడ్ ఇన్ టు ఎడ్యుకేషన్ సిస్టమ్. దురదృష్టవశాత్తు విద్యా వ్యవస్థలో భారత రాజ్యాంగానికి విరుద్ధంగా విద్యా వ్యవస్థలో కూడా ఇవాళ మతపరమైనటువంటి ఒక ప్రేరేపణలు పట్టుకొచ్చి కరికులంలో కానివ్వండి, లేకపోతే అపాయింట్మెంట్స్లో కానివ్వండి, వైస్ ఛాన్సలర్స్ అపాయింట్మెంట్, టీచర్స్ అపాయింట్మెంట్, వీటన్నిటిలో కూడా పార్టీపరమైనటువంటి ఒక ఇంటర్వెన్షన్ కావచ్చు, లేకపోతే వారి సిద్ధాంతపరమైన ఇంటర్వెన్షన్స్తో ఇవాళ భిన్నత్వంలో ఏకత్వము అనేటువంటి ఒక సిద్ధాంతానికి విఘాతం కల్పిస్తూ ఉన్నారు. ఇండియా ఈజ్ లైక్ ఎ ఫ్లవర్ బొకెట్, భిన్న భాషలు, భిన్న సంస్కృతుల యొక్క సమాహారం భారతదేశం. వాటికి భిన్నంగా కేవలం ఏకోన్ముఖంగా నియంతృత్వంగా ఒక మతానికి సంబంధించిన దాన్ని ప్రేరేపించి ఒక రిలీజియస్ పోలరైజేషన్, ఒక ఐడియాలజికల్ పోలరైజేషన్ ఇవాళ చేయాలని చెప్పని ఒక క్లాజెస్ కూడా పెట్టినారు. వాటిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాను. సనాతన ధర్మాన్ని పెంచండి, భారతదేశ సనాతన సంప్రదాయాన్ని కాపాడండి, కానీ భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న సంప్రదాయాలు వాటికి కూడా అవసరమైనటువంటి ఒక రీతిలో వెసులుబాటు కల్పిస్తూ కనుక మీరు కరికులమ్స్ను మోడిఫై చేస్తే తప్పులేదు. కానీ కేవలం ఒకటే ఉండాలంటే ఇట్స్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషన్, ఇట్స్ అగేన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. కాబట్టి దానికి భిన్నంగా ఉండొద్దు అని చెప్పని ఈ లేఖలో మేము పెట్టడమైంది. తర్వాత ఓవరాల్గా ఈ మినిమల్ వెయిటేజ్ అని చెప్పని, తర్వాత టీచింగ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ను అండర్మైన్ చేస్తూ ఇవాళ ఏదైతే అకాడమిక్ రిగర్ను డైల్యూట్ చేస్తూ ఏదైతే మెట్రిక్స్ ఇవన్నీ పట్టుకొస్తూ ఉన్నారో వీటన్నిటిని కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున. వాటికి సంబంధించినటువంటి ఒక లేఖ ఈరోజు దీంట్లో పొందుపరిచినాము. ఫైనల్లీ, restoring the federal balance is one of the very, very important demands that we have put forth. తర్వాత ఈ కులపరమైనటువంటి ఒక డిస్క్రిమినేషన్ను ఉండకుండా ప్రత్యేక సేఫ్ గార్డ్స్, ట్రాన్స్పరెన్సీ ఇదంతా ఉండాలని చెప్పని కోరుకుంటా ఉన్నాము. డైవర్స్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్స్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేసే విధంగా, టీచింగ్ ఎక్సలెన్స్ను కూడా కన్సిడర్ చేసే విధంగా ప్రమోషనల్ రూల్స్, రెగ్యులేషన్స్ ఉండాలని చెప్పని కోరుకుంటూ ఈ 5 పేజీల లేఖను ఈరోజు పెద్దల వినోద్రావు గారి యొక్క నేతృత్వంలో తయారు చేయటమైంది. ఇది యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ జగదీష్ కుమార్ గారికి పంపిస్తాం. థ్యాంక్ యూ.